బయట పెట్టారు రెండు కాళ్ళు మూడు కాళ్ళు వచ్చినా ఆడపోతారు వాళ్ళు ఇప్పుడే పోతారా మాడాలు తెచ్చుకోవాలా రెండు గుందులు పుడుకోవాలా వాళ్ళు సంగతి తినకుండా ఎవరెవరు తలారంటే ఏం చేస్తావు ఉంటాడు తలారి అప్పుడే చెప్పు కదా మళ్ళీ అదే తలారే వాళ్ళు కదా చెప్తారు చెప్పు జట్ట సాటి తప్పే మంచిగా బాగుంటాడు అది తెంపుతావో ఉంటావో పగలేనండి ఎంచుకొచ్చి వాళ్ళ భోజనం పోయినప్పుడు ఎవరు చెప్తే నువ్వు ఒకరు చెప్తే అవుతుంది వీళ్ళందరూ చెప్తే అది ఒకరు చెప్పేది కాదప్ప మన మామూలు వాళ్ళకే చెప్పొచ్చింది ఇద్దరికే నా సాంకే స్వామినాడు స్వామి ఎట్లా స్వామి పండగ పడిపోతా సార్ అదంటే సంతోషించేది మనకి జరిగేదేం బలమైన పని జరిగేదే మనం ఇప్పుడు మరి సంబరం తెచ్చుకొని అక్కడ కట్టేసుకొని మన టైం కరెక్ట్ అవుతాడు మళ్ళీ అది కూడా ఇక్కడ జరుగుతుంది అట్లా ఉండేవాళ్ళ మనల్ని మరి అక్కడ కొట్లాడితే పెట్రోల్ ముందుకొస్తుంది వీళ్ళు పోయినా కానీ ఇంక ఎప్పుడైతుంది ఇప్పుడైతుంది ఇప్పుడు ఎవరో నిపుణ మట్లకి ఆడ తప్పిస్తే తిడితే వాళ్ళు ఎత్తిపోయి ఎత్తిపోయి ఆడ కొట్లాడి పడితే వాళ్ళు చేసి వాళ్ళు ఉంచుతారు సీసీ కెమెరాలు ఆదని ఇంకొక అతను పిల్లంపిస్తారు రేపు చేసుకోండి మంగళవారంలో ఇప్పుడు స్వామికేం సరిగా లేనప్పుడు అవసరం అది నాన్న కూడా చెప్తే లేదు రేపు కానీ చేసుకోవచ్చులేండి ఏమైతే స్వామి మరి రాదు అన్న బాధలో ఉన్నాము ఇప్పుడు బాధ ఊరంతా బాధే జరిగేది కాబట్టి పరిష్కారము ఊరంతా బాధ ఉన్నట్లే సంతోషం లేనప్పుడు ఇవాళ కాబట్టి రన్నింగ్ చేస్తుండ్రు అది ఇది అంటుండ్రు పున్నం నాడే చేస్తారు సంగన మంది కొన్ని ఊర్లలో పున్నం నాడే చేస్తారు కూడా కొన్ని ఊర్లలో బాధలో మనకి అక్కడ సమరం లేదు ఇక్కడ నువ్వు నాన్న చేస్తామనుకో నా కొడుకు పెట్టాడు మనకైతే నా కొడుకు అంత పెట్టుకున్నాడు అంటారు అదే మాట అనేది ఆ మాట అనేది ఏమో చెక్ చేస్తుంటారు అన్ని సీసీ కెమెరాలు లోపల పోయినారే మేడం వీడు చూడాలా ఇంత పెద్ద జీవన్ కాడికి ఏమిటి పరిష్కారం మన ఊర్లో ఎప్పుడు జరగలేదు ఎప్పుడో 45 ఏళ్ళ కింద ఎప్పుడు జరిగింది అది అది ఎవడో కుర్వ ఏటో అది ఎవరో
అంతా దేవుని గుళ్ళకి ఇట్లా ఉంటే ఇంక ఏమిటి ఇంకా మామూలు ప్రజలు ఎట్లా బతుకుతారు? ప్రజలుంటే దేవుడు, అదే కదా. ప్రజలకు దేవుడు ఆడున్నాడు. భగవంతుడు స్వామి అనే పేరు కదా, పిల్లలకి వెనకని చూపించాలి. అట్లయితే స్వామి పేరు నిలబడుతుంది. వెనకన తక్షణమే ఆయనకి ఏడిని రక్తం కక్కుని తెచ్చేదో యాదోడు చేసింటే అట్లా చేయాలి. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఇద్దరు ధర్మకర్తలా? వాళ్ళు ఇట్లా పరిస్థితి జరగకూడదు. దేవాలయాలు కాడ ఇట్లాంటివి జరగకూడదు. అందుకే అదే పనికి ఇప్పుడు సిసి కెమెరాలు అని పెట్టినా కూడా ఆడికి భద్రత లేదు. అయినా ఆయన దమ్ము ఇది రోడ్డు ఎప్పుడు జనాలు తిరుగుతుంటారు. వెళ్తప్పుడు అందరు మా పడిపోయింది. ఏమన్నంత కూడా కొంపలో పడిపోయింది. అయినా ఈ పూజారికి ఏమన్నా ఐడియా ఉండాలి. దగ్గర కదా, ఏమైనా శబ్దం వచ్చినా కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి వినపడాల్సిన మాట. ఎవరు ఇంకొక ఆయన పిలిపించారన్నట చెక్ చేస్తాను. ఇంకొక ఆయన సిసి కెమెరాలు చెక్ చేసి ఆయన దొరకొచ్చారు. ఒకటేసారి ఆయనేమో 3 దేవాలయాలు. ఇది ఎక్కడ రామాయణం? ఎంత సార్ నాడ మరేమో పెద్ద జరిగేదే లేదు. ఇక్కడ ఇక 2 ఉత్తవే. ఇప్పుడు ఇతనే పెద్దతను కాబట్టి ఇతందే ఇంత అంతా ఏమన్నా గట్టి సొమ్ము. పెద్దవి కదా. ముందు ఒకటి ఉంది, ఇతర పక్క పెద్దది ఉంది. ఇప్పుడు గంట ఉండే కాదు ఉండేది. గర్భగుడి తాళమే ఉంటుంది. అడిగే ఎట్లా పట్టినట్లున్నది. గర్భగుడికి తాళమే ఉంటుంది, బయట తాళాలే ఉంటాయి. తాళాల వల్ల ఇంకటంత దొమ్మ కూడా ఇప్పుడు నా కొడుకులు నడి రోడ్లో పెట్టి సంతాయి అసలు నాయన. చెప్పారు దానికి. చూస్తున్నారుగా, చూస్తున్నాడుగా. ఇద్దరు వచ్చారు. చూస్తారు. వాళ్ళు దొరికితే లెక్క వేరు, దొరకనప్పుడు ఎవరు ఏం చేస్తారు బాబు. అట్లా హీట్ ఎక్కాక చెప్పన్నా మనం భక్తులు అంతా బయట కాయ కొట్టుకొని ఇట్లా వచ్చేవాళ్ళం.
ఆ గుడిలో ఏముండేది లోపల ఎవరు ఉండేది పూజారి తప్ప బయట వాళ్ళు ఎవరు ఎవరికి తెలియదు నాకు తెలియాలి లోపల ఏముండేది అనేది నాకు తెలియాలి కానీ లోపల ఉండేది మీకేం తెలుస్తాయి అదే మనకి ఏం పని మనం అటు వరకు ఉంటాం అటు వరకు ఉంటాం పూజారే లోపల ఏముండేది ఏం లేదు అనేది పూజారికే తెలియాలి తెలుస్తారు కానీ ఇతర వాళ్ళకి ఎవరికి ఇంక నెల పాత కూడా ప్రాణాలు లోపల పోయి చిన్న ఉండినట చిన్న ఉండోటి పోయిందట ఏం కదిలించలేరట కథలు అట్లా ఉండదు అది దాన్ని బాగా లోనికి వేసి 4 పక్కులు ఒక కడ్డీలు లేకుండా అది అదే ఉండేది అందులో ఎంత చంపుతో పోయేది కట్టింగ్ అనుకొని ఉండేడు గంట కాడ అది ఒక పక్క అది పొట్టు పెట్టినాక కాకాయ కట్టుకుంటా నాకు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే డబ్బు రేట్లు సంసారం బాబు బాబు రై గురుదేవ్ లక్ష్మణ స్వామి వచ్చింది నేను పట్టుకుని ఉంటా అట్లా దిగినాను మంచి కాదు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది దొంగతనము బంగారు అన్ని దొంగతనం అయ్యారు స్వామి వేసి 10 తులాలు బంగారు 15-20 లక్షల దుడ్లు పోయినాయి అంత పైసలు భగవంతునికి ఎంత జరిగేది చూడాలి ఎంత అన్యాయము దేవాలయాలకి దిక్కు లేకపోతే ఇంకా మామూలు ప్రజలకి ఎట్లా దేవాలయాలకి ఇంత లేచిన దేవాలయాలకి వాళ్ళే కాపాడుకోలేకపోతే ఇంకా మామూలు ప్రజల్ని ఏమవుతుంది అంటే సంసారం పోనీయరమ్మా పోనీయర్ తల్లి ఒక